పెరుగుతున్న మరి కొబ్బగాడు నీ సైతాన్ని గారు గదిలో ఉండేది నీ గదిలో ఉండేది నీ ముందు మధ్యాహ్నం కదా నీ మధ్యాహ్నం తొలత్తు మధ్యాహ్నానికి పరమేశ్వరముగా కొంత గురువు మేపుకొని ఎందుకు వేస్తున్నావు బడవా నువ్వు ఎట్లా కూడా మేపిండవు ఇప్పుడు చూడవల్ల చూస్తే ఏమి ఈ నిండు నూరాల సభలో ఈ 10 మంది సభలో నా కుర్రుతి ఎత్తి నా జాతృతి ఎత్తి నన్ను అనరాని మాటలని నన్ను చూపిస్తున్నారన్నమాట. అవునా? నా ముసలి దౌలత్తు మధ్యాహ్నమైన మరణం చేస్తారా మీరు? ఏ నా ముసలి దౌలత్తే మీరు ఎత్తిపోతారా? నాది మధ్యాహ్నమే దౌలత్తు మరణం చేస్తారా? నాది మధ్యాహ్నమే దౌలత్ అయినా మళ్ళీ పూలు ధరలు దొరసానుల పైన దొరద వెళ్తున్నాను. రాజ్యాలపైన రాజ్యం ఎందుకు? మీరెంత మీ ఏమిటి ఇప్పటికీ మిత్రుడు నా పాదాలకు సలాం కొట్టి మీ ఊరికి మీరు పోండి. అట్లా డీళ్ళకి తగిన ధీరుడు ఈ గిరి పంచవు పొద్దు పుట్టే పొద్దు మునిగే లోపల దర్బారు ఎండగాసే భూ మండల వద్ద ఈ టిప్పు సుల్తాన్ దర్బారు. మీరు నా గురువు ఖాళీ గోటి తాగేకి మీరు ఇంకా కానీ మీ రాజ్యంలోకి మీరు వెళ్ళండి. రామతంజి కూడా వెళ్తున్నాము. రామరాజు సరే నీ గురువు మీద సవారీడము ఏమరా మాటికి గురుంపినట్టున్నారు కదా. నా గురుంపిల పొలుసు మీకు ఏమో తెలుస్తున్నారా? అది ఎటువంటి 108 నేటి పల్లెల్లో ఖైదులో నా ఖైదులో మీ యొక్క రణసూరులు నా గురుము కాలి గోరి సోకలేక 100 మేటి పాలేరు 70 రాజాది రాజులు పురమ దేశ పరిగె బిడ్డలు
ఇటువంటి రణసూరులతో నా గుర్రాన్ని పట్టక సోలిపోయి నా ఖైదీ అనుభవిస్తున్నారు. మీరు ఎంత మీ ఏగుతూ ఎంత కొత్త గురు ఖైదు చేస్తున్నావా? నువ్వు వెంటబడిన పని ఏమన్నది? నీ గురువు సవాలు చాలా విర్రబిగుతున్నారు నా గురువు అని. ఎలా మహామంత్రి వాళ్ళిద్దరు వచ్చిన నువ్వు ఊపుతా ఉంటే నువ్వేం చేస్తావు? నేను మీ నడి చంద్రంలో శక్తి శక్తి చేస్తాను. సరే గాని ఈ రాజులు చుడిగా చాలా విర్రబిగుతున్న రాజులు. నీ ప్రాణం పోతే పని నా ప్రాణం సరే. కాపాడుకోనన్నా. ఈ రాజులకు ఈ రాజులు రాజుకి మన గుర్రాన్ని సవర్